బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మెదక్ జిల్లాలో వర్షాలు దంచుకొట్టాయి. దీంతో మంచిర్యాల నదికి భారీగా వరదలు పోటెత్తాయి. మంచిర్యాల నది ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో ఏడుపాయల వనదుర్గ భవానీ మాత ఆలయం జలదిగ్బంధంలో చిక్కుకుంది. అమ్మవారి ఆలయ మండపాన్ని తాకుతూ వరద ప్రవహిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ఆలయాన్ని మూసివేసిన అధికారులు రాజగోపురంలోనే వనదుర్గ అమ్మవారికి పూజలు చేస్తున్నారు. శంకర్ ప్రాజెక్ట్ గేట్లు ఎత్తడంతో ఆలయం ముందు నుంచి 70,000 క్యూసెక్ల వరద వెళ్తుంది. ఆలయ రీకుల షెడ్ను తాకుతూ వరద వెళుతుంది.